నమస్కారం. మ్యాథమెటిక్స్కి మన నిత్య జీవితానికి విడదీయలేని సంబంధం ఉంది. స్టూడెంట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు మ్యాథ్స్ని ఇష్టపడ్డమో లేదా భయపడ్డమో చేస్తూ ఉంటారు. ఇక సామాన్యులు మన విషయానికి వస్తే ప్రతి చిన్న లెక్కని క్యాలిక్యులేటర్ తీసి చేస్తూ ఉంటాం. మరి నడిచొచ్చే క్యాలిక్యులేటర్ కనిపిస్తే మనకి చాలా ప్రశ్నలు వస్తాయి. అంత ఫాస్ట్గా లెక్కలు ఎలా చేయాలి? అసలు మ్యాథమెటిక్స్ ఆర్టా సైన్సా? అసలు మ్యాథ్స్ను స్పోర్ట్గా తీసుకోవాలా, మెంటల్ పవర్గా తీసుకోవాలా? ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి. మరి మెంటల్ ఎఫిషియన్సీతో మ్యాథమెటిక్స్ను ఒక క్రీడగా అవలీలగా చేసేస్తూ విశ్వ విజేతగా నిలిచిన ఒక నడిచే క్యాలిక్యులేటర్ని ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. ఎవరో కాదు, ఇటీవల లండన్లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్లో మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు మన హైదరాబాదీ శ్రీ నీలకంఠ భానుప్రకాష్. నమస్కారం భానుప్రకాష్ గారు. నమస్కారం మేడం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఇటీవల మీకు కమెండేషన్ లెటర్ పంపించారు. మా అందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు. చాలా మంచి ఫీలింగ్ అండి. ఎందుకంటే ఈ ఒలింపిక్స్, ఈ ఒలింపియాడ్, మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ లండన్ లో ఏదైతే ఎవ్రీ ఇయర్ అవుతుందో 23 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఇండియాకే కాదు ఏషియాకి కూడా ఇప్పటివరకు ఎప్పుడు గోల్డ్ మెడల్ దక్కలేదు. సో దీన్ని ఇండియాకి తీసుకురావడం అన్నది ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ లో ఇండియా డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చాలా గర్వకరం. ఇంకా నాకున్న 4 వరల్డ్ రికార్డ్స్, 50 లిమ్కా రికార్డ్స్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్, అనగా ఒక క్యాల్కులేటర్ కన్నా వేగంగా క్యాల్కులేట్ చేసే ప్రతిభని నేను పొందినందుకు, అది గుర్తించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ బిగినింగ్ అండి. దీని తర్వాత ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు నా జర్నీలో నేను నేర్చుకున్నవన్నీ బయట ఉన్న స్టూడెంట్స్ కి, మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ చేయాలన్నది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇప్పుడు రైట్ నౌ. నిన్న మొన్నటి వరకు మీరు అంటున్నారు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని అనేక సార్లు గెలుచుకున్నారు. మీరంటే స్వయంగా లెక్క చెప్పగలరు, కానీ మాకు ఎన్నో సార్లు ఈ మాట చూస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడైతే మీరు మనకి చాలా ప్రముఖ మ్యాథమెటిషియన్ అనగానే గుర్తొచ్చేది ఇటీవల కాలం వరకు మనకి డాక్టర్ శకుంతలాదేవి గారు. వారు చేసిన రికార్డుని కూడా మీరు బదులు కొట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీరు ఒక చైల్డ్ ప్రాడిగీగా మ్యాథమెటిక్స్ చేస్తూ ఒక ప్రతిభని కనపరుస్తూ వివిధ పోటీల్లో రికార్డుల్లో నెలకొల్పుతూ కనిపించిన వారు ఒక్కసారిగా మీరు విశ్వ విజేత అయ్యారు. మీ మొదటి ఫీలింగ్ ఏమిటి? ఒకటేంటంటే అండి, ఇప్పుడు నాకున్న వరల్డ్ రికార్డ్స్ కానీ, అందులో ఉన్న సగం ఉన్న లిమ్కా రికార్డులు కానీ, ఇవన్నీ నేను 2017 లోనే సాధించాను. అప్పటి నుంచి ఈ లాస్ట్ 2 ఏళ్లుగా దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసి ప్రజలకి ఉపయోగపడేటట్టుగా, మనుషుల్ని ఇన్స్పైర్ చేసేటట్టుగా, మ్యాథ్స్ అన్నది ఒక కష్టమైన సబ్జెక్ట్ కాదు, దాన్ని సరదాగా నేర్చుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ని పట్టుకొచ్చి ముందుకి తీసుకెళ్తున్నాను. సో దీనిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీలో ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ ఏదైతే ఉందో, ఇది అన్నిటికన్నా ప్రెస్టీజియస్ విన్. దీని వల్ల వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అనే ట్యాగ్ రావడం చాలా గర్వకరంగా ఉంది. ఎందుకంటే శకుంతలాదేవి గారు, స్కాట్ ఫ్రాన్స్బర్గ్, ఆర్థర్ బెంజమిన్ ఇలాంటి వాళ్ళందరూ నాకు ఒకప్పుడు ఇన్స్పిరేషన్ రోల్ మోడల్స్ తో కంపీట్ చేసి వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. కానీ ఈ ట్యాగ్ అన్నది ఓన్లీ బిగినింగ్ అండి. ఎందుకంటే దీంతో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్, ఎందుకంటే పీపుల్ లుక్ అప్ టు యూ. దట్ ఈస్ ద రీజన్ వై ఒక మ్యాథమెటికల్ ఫోబియా అన్నది తీసేసుకోవడానికి ఇది ఒక మూవ్మెంట్ లాగా పుష్ చేద్దామని. దాట్స్ వాట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ట్రెండింగ్ అయ్యే ఇది ఏంటంటే మ్యాథ్ ఫోబియా అన్నది ప్రతి వాళ్ళలో ఉంటుంది. 4 3 మ్యాథ్స్ అంటే భయం. అండ్ నేను ఈ టైటిల్ లో ఉన్నప్పుడు నేను అందరికీ చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మ్యాథ్ అంటే కష్టం కాదు, సరదాగా నేర్చుకుంటే చాలా బాగా చేయొచ్చు. ఎలాగన్నది నేను చెప్తాను. ఇప్పుడు మీరు చాలా సరదాగా చేసుకునే సబ్జెక్టు మ్యాథ్స్ అని అంటున్నారు. మీ ఇంట్లో కూడా, మీ కుటుంబంలో కూడా అందరూ మ్యాథమెటిషియన్స్ ఉన్నారా ఏంటి? మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు మా శ్రోతలకి షేర్ చేసుకుంటారా? మా అమ్మ నాన్నగారు వాళ్ళకి ఒక చిన్న బిజినెస్ ఉందండి. ఫుడ్ టెక్నాలజీ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ జామ్స్, కెచప్స్ చేస్తారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మా ఇంట్లో నాకన్నా ముందు మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. బయాలజీ బైపీసీ తీసేసుకున్న వాళ్ళే 11th 12th నుంచి, ఇంక్లూడింగ్ మా తాతగారి దగ్గర నుంచి అందరూ ఎవ్వరు మ్యాథ్స్ అనేది కానీ ఇంజనీరింగ్ వైపు కానీ చూసింది కూడా లేదు. సో అలాగే అంటారు అనమాట ఇంట్లో, ఒకళ్ళే మ్యాథమెటిషియన్స్ అనుకుంటాం మేము కూడా. మరి మీకు ఈ ఆసక్తి ఎలా జరిగింది? ఎలా వచ్చింది అసలు మ్యాథమెటిక్స్ మీద ఈ ప్రేమ ఎలా కలిగింది? నేను చిన్నప్పుడు నుంచి పజిల్స్ అవన్నా ఇష్టం ఉండేదండి. బట్ ఆఫ్టర్ దాట్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు రక్షాబంధన్ రోజు ఒక యాక్సిడెంట్ అయింది, విచ్ చేంజ్ మై లైఫ్ అన్నమాట మొత్తానికి. ఆ యాక్సిడెంట్ అన్నది నన్ను ఒక హెడ్ ఇంజరీ అయ్యి ఒక ఎంటైర్ 1 year ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
బెడ్ రిడన్ ఫర్ అన్ ఎంటైర్ ఇయర్. ఆ 1 year లో ఆ టైంలో ఇంకా వేరేవన్నీ చేయలేక, ఆటలు ఆడలేక, మెంటల్ గేమ్స్, పజిల్స్ ఇలాంటివన్నీ మనం చేయడం మొదలెట్టాను అనమాట. అమ్మ నాన్న వాళ్ళు ఇంకా నన్ను ఎంగేజ్ చేయాలని చెప్పి అలాంటివి పట్టుకొచ్చినప్పుడు ఏమర్థమైందంటే తర్వాత, అంటే ఆ టైంలో ఉన్న తెలిసిన దానికి ఏదో ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్పీడ్ వచ్చేసింది అదేం కాదండి. ఆ మక్కువ టువర్డ్స్ పజిల్స్ కానీ మెంటల్ మ్యాథ్ కానీ అన్నది అప్పుడు డెవలప్ అయింది. తర్వాత మ్యాథ్ ను ఒక స్పోర్ట్ లా టేకప్ చేసి నేషనల్స్, రీజనల్స్, ఇంటర్నేషనల్స్ గెలిచి, రికార్డులు బ్రేక్ చేసి, ఇండియాని రిప్రజెంట్ చేసి, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ లో షోలు చేసి, తర్వాత ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్. అంత పెద్ద జర్నీ అక్కడి నుంచి 15 ఏళ్లకి కృషికి ఐ థింక్ ఇప్పుడు వచ్చే ఈ రికగ్నిషన్ కానీ, ఇప్పుడు వచ్చే ఈ అవార్డ్స్ కానీ ప్రత్యేక ప్రశస్తత అంది. ఇట్స్ జర్నీ ఆఫ్ ఒక 15 years అండి. చాలా చక్కగా, చాలా క్లుప్తంగా చెప్పారండి. ఒక ప్రమాదం జరిగిన తర్వాత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఆ స్ట్రెస్ నుంచి సహజంగానే ఎవరికైనా ఉంటుంది ఆ స్ట్రెస్. తోటి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు గేమ్స్, చదువు, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళకి. మనం ఒక్కళ్ళం బెడ్ రిడన్ అయినప్పుడు ఉండే స్ట్రెస్ని మీరు మలుచుకున్న తీరు చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ జర్నీలో మీరు చిన్న పోటీల దగ్గర నుంచి ఒక్కొక్క అడుగు ఒలింపిక్ మెడల్ వైపు వేసిన ఈ జర్నీలో అతి కీలకమైన ఘట్టాలు వేటిని మీరు గుర్తిస్తారు? ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటండి. ఇప్పుడు ఎలాగైతే నాకు స్టార్ట్ అవ్వడానికి కోసం అది ఎలాగైతే ఉపయోగపడిందో, ఫర్దర్ గా ముందుకు వెళ్తూ మొదలు పెట్టిన తర్వాత నేను వెళ్ళిన ఫస్ట్ రీజనల్ కాంపిటీషన్ 2007 లో నేను 3rd place వచ్చింది నాకు. అంటే అది అంత పెద్ద అచీవ్మెంట్ కాకపోయినా ఐ థింక్ ఆ రోజు అన్నది తెలిసిపోయింది ఏంటంటే మనం ఇందులో బాగా చేస్తున్నాము, ఇంకా చాలా చేయాల్సింది ఉంది అని. అలాగా ముందుకు వెళ్తూ నేషనల్ అరిథమెటిక్ ఛాంపియన్షిప్ బెంగళూరులో అవుతున్నది. అప్పుడు 2011 లో 8th class లో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు నేను రోజుకి 4-5 గంటలు ఆఫ్టర్ స్కూల్ ప్రాక్టీస్ చేసేవాడిని, దీన్ని గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో అని. రీజనల్స్ కూడా ఫస్ట్ ప్లేస్ రాకుండా డైరెక్ట్ నేషనల్స్ నేను ఫస్ట్ ప్లేస్ గెలిచాను. అప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే అరే ఏదో ఉంది మన వన్లో, దీన్ని మనం సరిగ్గా వాడుకోవాలి. వెన్ ఐ రియలైజ్ దట్ ఐ ఎమ్ గుడ్. బట్ తర్వాత ది ఎఫర్ట్స్ ఐ పుట్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే మనం మంచిగా చేస్తున్నాం అంటే ఇంకా చేయాలి. 2013 లో సింగపూర్ లో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వరల్డ్ రికార్డ్స్ అంటే అట్లా ఏంటి అన్నది ఎవరో చెప్పిన తర్వాత అరే కరెక్టే కదా, ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళకన్నా ఫాస్ట్ గా కాదు, ఎప్పటి నుంచో ఉన్న ప్రతి వాళ్ళకన్నా ఫాస్ట్ గా ఉండడం అన్నది రికార్డ్. సో ఆ రికార్డ్ కూడా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అది చేసి, తర్వాత అలా చేసి, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ అంటే అటు వెళ్ళి ఐ థింక్ నా ఎంటైర్ జర్నీలో కీలక పాత్ర వహించింది క్యూరియాసిటీ అండి. అంటే డూ మోర్. ఎందుకంటే మాకేంటంటే ఏదేదో మ్యాథ్స్ చేసి అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోవడం కాకుండా పబ్లిక్ స్పీకింగ్, టెలింగ్ పీపుల్ వాట్ దే లెర్న్, షోస్ చేయడం కానీ, అండర్స్టాండింగ్ మ్యాథ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ కానీ, ఏంటంటే ఇన్ జనరల్ ఐఎమ్ అ వెరీ క్యూరియస్ పర్సన్ అండి. ఆ క్యూరియాసిటీ ఐ థింక్ ఇస్ ద వన్ విచ్ బ్రాట్ మీ హియర్. బికాస్ ఉట్టి మ్యాథ్, ఉట్టి కాగ్నిషన్ అన్నది will not lead you to win an Olympic medal because you need to be an overall personality. అది అలా డెవలప్ అవుతూ వస్తే నా కీలకమైన ఇది ఏదైతే ఉందంటే there are several people who used to be like ఏంటమ్మా శకుంతల దేవి అయిపోతావా ఏంటి, క్యాల్కులేటర్ చేస్తావు, క్యాల్కులేటర్ ఉంది కదా అంటే క్యాల్కులేటర్ ఉందండి, కానీ పరిగెట్టేవాడికి కూడా కారు ఉంటుంది కదా, మరి కారులో ఎందుకు వెళ్ళవు, పరిగెడుతున్నావు ఎందుకు అని అడగం కదా ఒలింపిక్స్ లో. ఎందుకంటే మనకు తెలుసు అందులో ఉన్న ఎఫర్ట్ ఏంటని. ఆ ఎఫర్ట్ ఈజ్ అబౌట్ ఫిజికల్ డామినెన్స్. దానివల్ల ఒక జనరేషన్ ఇన్స్పైర్ అవుతుంది అంత ఫాస్ట్ గా. పరిగెట్టినా స్విమ్ చేసినా ఏంటంటే ఇదిగో ఫిట్నెస్ ఇలా ఉంటుంది, ఇది హ్యూమన్ బ్రెయిన్ కేపబిలిటీ. అలాగే వన్ ఆఫ్ మై వరల్డ్ రికార్డ్స్ లో నా రికార్డ్ అయింది ఏంటంటే నేను క్యాల్కులేషన్స్ 12 numbers per second లో చేస్తానని, ఏదైతే ఉందో ఇది హ్యూమన్ కెపాసిటీని చూపిస్తుంది. ఆ గురించి నేను అనను. ఆ హ్యూమన్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఈ మ్యాథ్స్ అన్న పెద్ద ఓషన్ లో మొదటి అలలు మనం కొట్టేది ఏదైతే ఉందో క్యాల్కులేషన్స్. మన మ్యాథ్ అంటే ట్రిగ్నోమెట్రీ ఉండొచ్చు, ఆల్జబ్రా ఉండొచ్చు, అన్ని ఉన్నాయి, కానీ మొదటి అలలు మనకి ఏదైతే కొట్టి మనం భయపెడతాయో అవి క్యాల్కులేషన్స్. అది కనుక సాల్వ్ చేసి మనుషుల్ని లోపలికి తీసుకెళ్తే నా జాబ్ అన్నది డన్ అన్నది నా విజన్ అహెడ్ అండి. ఈ జర్నీలో మీకు ట్రైనింగ్ అట్లాంటిది అంటే ఒక్కొక్క స్టెప్ మీ అంతటికి మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చారు. అయితే ఒక ప్రాపర్ ట్రైనింగ్ దీంట్లో మనం చేస్తున్న తప్పులు ఎత్తి చూపి ఇది ఇలా చేస్తే బాగుంటుందనే సలహాలు ఇచ్చి మిమ్మల్ని ట్రైన్ చేసిన పరిస్థితులు కానీ, మీరు ట్రైనింగ్ తీసుకున్న ఇవి అని ఉన్నాయా? ఉన్నారు, మెంటర్స్ ఉన్నారండి. దేర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఫర్ ఇన్స్టెన్స్ SIP అకాడమీ వాళ్ళ దగ్గర నేను అబాకస్ అన్నది 1 year 1.5 years చేశాను. While I don't use abacus and all today, it was a good way to check into and say ఇన్స్పైర్ అయ్యి అరే ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా క్యాల్కులేషన్లు కానీ ఇవి కానీ చేసి కాంపిటీషన్ లకు వెళ్తే బాగుంటుంది కదా అన్నది. అక్కడ టీచర్లు కానీ, మెంటార్స్ కానీ కొంతమంది, there are 4 to 5 people. నేను if I take names, there are a lot of people who helped me say practice
ఎలా చేయాలి అని సెటప్ చేసిన వాళ్ళు, నాకు వచ్చిన దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఇంకెట్లా చేయాల్సిన వాళ్ళు. సో ఇట్స్ their guidance has played a major role. But I would say to a large extent, even dad and mom, even though they are not from mathematics, they have understood this field so well that they could help and make me do whatever I wanted to do. Different place. మనకు తెలియదు ఇది ఏముంటుంది, వాట్ లైఫ్ అహెడ్. అందరనే మరి ఏంటి అసలు ఐఐటి ప్రిపరేషన్ లో ఇవి చేయకుండా నువ్వు అసలు ఏంటి ఇట్లాంటి కాంపిటీషన్ కి వెళ్ళడం అంటే ఏమొస్తుంది దీంతో అంటే, అందుకే నేను ఐఐటి ప్రిపరేషన్ కి కూడా వెళ్ళేవాడిని. బికాస్ దిస్ పియర్ ప్రెషర్. ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్. ఫస్ట్ లో ఐఐటి ప్రిపరేషన్ అవి ఇవి చేసి ఐఐటి ర్యాంక్ దానికోసం చేసి దాంతో పాటు ఈ వరల్డ్ కప్స్ కి అటెండ్ అయ్యి. In this fashion, my parents have also mentored me and helped me a lot, even though it's from a field which they have not heard of. వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోయినా. సరే, మీరు ఈ ఒలింపియాడ్ దీంట్లో ఆల్మోస్ట్ మీతో చాలా దేశాల నుంచి చాలా మంది పోటీదారులు మీతోటి కాంపీట్ చేశారు. అయితే మీరు చాలా ఛాలెంజింగ్ గా అనిపించిన ఘట్టం ఏమైనా ఉందా? మొత్తం నల్లేరు మీద నడకలాగా మీకు చాలా సాఫీగా మీ పోటీ అంతా జరిగిపోయిందా? ఎట్లా మీ ఈ ఫైనల్ ఒలింపియాడ్ గురించి, దాంట్లో మీరు ఇచ్చిన పోటీ గురించి చెప్పండి. మీ అనుభవం ఎలా జరిగింది అది? సో పోటీ అనేది చాలా బాగా అయిందండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అన్నది మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ లో యూజువల్లీ ఏంటంటే 40 మంది పిలుస్తారండి. వీళ్ళు ఈసారి 30 మందిని పిలిచారు. 30 ఫాస్టెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ కాంపిటీషన్ పెట్టి వాళ్ళ స్పీడ్, క్యాల్కులేషన్, అక్యురసీ ఇవన్నీ చెక్ చేస్తారు. ఈ మొత్తం ఈవెంట్ అన్నది 6 గంటలు అయిందండి, ఇంక్లూడింగ్ బ్రేక్స్ అవి. అందులో ఫస్ట్ రౌండ్ లో ఐ ఫినిష్డ్ టాప్ లోనే. ఫస్ట్ లో వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే 15 సెకండ్లకి ఒక క్వశ్చన్ ఇస్తారు. అది కరెక్ట్ కొడితే 6 పాయింట్స్ వస్తే, లేదంటే రావు. బట్ ఈవెన్చువల్లీ లాస్ట్ కి వెళ్ళేసరికి మారుతాయి అనమాట. ప్యాటర్న్ చేంజెస్. there is only one place where నేను ఒక చిన్న ఎక్స్ట్రీమ్లీ సింపుల్ క్యాల్కులేషన్ ని హడావిడిలో అది కాకుండా ఇంకోటి కొట్టి పంపించేసాను. అప్పుడు అనుకున్నా, అరే ఫుల్ అక్యురసీ వచ్చేది కదా, మొత్తం దీనివల్ల ఏమైనా పోతుందా. కానీ somehow I also knew that నా ఎఫర్ట్స్ కానీ the amount of time which I put కానీ it cannot be matched by someone very easily అని అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందండి. I've been in this field. నేను లాస్ట్ 3 years నుంచి కాంపిటీషన్స్ కి వెళ్ళట్లేదు మెంటల్ క్యాల్కులేషన్ లో. ఎందుకంటే ఈ 3 years లో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. మన క్యాల్కులేషన్స్ చేస్తే మన మెథడ్ ఎలా పెరుగుతుంది, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఏంటి, అసలు మనుషులకి, మన కిడ్స్ కి మ్యాథ్స్ ఉన్న భయాన్ని ఎలా పోగొట్టాలి. ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న మా సంస్థతో మేము అప్పటి నుంచి ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ @fast క్యాల్కులేటర్ ఏదైతే మన ట్విట్టర్ లో ఉన్న ఎంటైర్ అవుట్రీచ్ లో బీన్ మేకింగ్ ఏంటంటే మ్యాథ్ అన్నది ఒక కష్టమైన సబ్జెక్ట్, మ్యాథ్ సరదాగా నేర్చుకోలేము అన్నది వేరు trying to change. And ఈ ప్రాసెస్ లో I have looked into saying that arithmetic అన్నది మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది అన్న దానికి arithmetic రెండు చాలా క్లోజ్లీ రిలేటెడ్. సో అందరూ ఏమనుకుంటారంటే క్యాల్కులేషన్లు చేయడం వల్ల ఏం వస్తుంది అనుకున్న దానికి ఆన్సర్ ఏంటంటే ట్రెడ్మిల్ మీద పరిగెడితే మనకు ఫిట్నెస్ ఎలాగైతే పెరుగుతుందో, ఆల్దో దానికి ఆబ్జెక్టివ్ అవుట్కమ్ లేకపోయినా యువర్ బ్రెయిన్ రన్నింగ్, యువర్ బ్రెయిన్ పుషప్స్, దాని పులప్స్ అండ్ దాని కార్డియో అన్ని కూడా అరిథమెటిక్. క్యాల్కులేషన్స్ చేస్తే బుర్రకి ఉన్న అదర్ స్పీడ్స్ పెరుగుతాయి, విచ్ విల్ ఎవెన్చువల్లీ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ అదర్ థింగ్స్. అందుకనే మేము ఆ సంస్థతో డాక్టర్స్ తో పనిచేసాము, వర్క్ విత్ ప్రొఫెషనల్స్, బికాస్ రియల్ లైఫ్ గా ఉన్న ఇష్యూస్ ని వీటి వల్ల సాల్వ్ చేయడం ఎలా. సో అన్ని వర్క్ చేసి సిన్స్ ఐ వెంట్ బ్యాక్ టు దిస్ కాంపిటీషన్ కి 3 ఏళ్ల తర్వాత, మై అండర్స్టాండింగ్ టువర్డ్స్ క్యాల్కులేషన్స్ అనేది ఐ థింక్ ఇస్ బెటర్ దాన్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఐ థాట్ అందుకే నేను గెలుస్తానులే పర్లేదు అని ముందుకు సాగాం. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే నాకు మీరు ముందు కూడా ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు ఇక్కడ పిల్లల్లో ఆ ఫియర్ ని పోగొట్టాలి అని. మీరు ఇప్పుడు ఆ దిశగా మీరేమన్నా యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకున్నారా ఏంటి? మా సంస్థ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్నది 50 గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసి అక్కడ ఉన్న 10,000 మంది స్టూడెంట్స్ అసలు మ్యాథ్ మెథడ్స్ కి రెస్పాండ్ ఎలా అవుతారు, అసలు కాగ్నిటివ్ ఎబిలిటీ డెవలప్మెంట్ త్రూ అరిథమెటిక్ అంటే ఏంటి, దీనికి మనం ఒక గ్లోబల్ మూవ్మెంట్ లాగా పట్టుకురావచ్చా అని వి హావ్ బీన్ రిసర్చింగ్ అండ్ కంపైలింగ్ things together for a lot of time. ఇప్పుడు as a nation, as a country, as a citizen of the world, I believe that ఈ math phobia అన్నది eradicate చేసే టైం వచ్చిందండి. Every mathematician at some point of the time has contributed to come here ఇప్పుడు. ఎందుకంటే conversation is things like Bollywood, things like ఇవి అన్ని కాంట్రిబ్యూట్ చేశాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ narrative around mathematics is a little different than ముందు ఏదైతే ఉందో. కానీ ఇప్పుడు కూడా మనకి మ్యాథ్ అంటే ఒక కష్టమైంది, నేను మ్యాథ్ కోసం పుట్టలేదు, నాకు రాదది అన్న నోషన్ can be changed only when math అన్నది ఒక ఫన్ సబ్జెక్ట్ అయ్యి కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన బుర్ర లోపల. ఫర్ ఎగ్జాంపుల్ లిటరసీ, న్యూమరసీ అని 2 పిల్లర్స్ ఆఫ్ కాగ్నిషన్ అంటారండి. లిటరసీ అని మనం వినే ఉంటాం, కేరళ మోస్ట్ లిటరేట్ స్టేట్ ఇది అది అని.
మనం దాని గురించి చాలా మాట్లాడతాం. కానీ న్యూమరసీ అనేది చిన్నపిల్లలకి ఎబిలిటీ టు అండర్స్టాండ్ నంబర్స్ అండ్ క్యాల్కులేట్ ఈ పిల్లల్లో ఉంటుందండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు చూసినా మీరు నక్షత్రాలు ఎన్ని లెక్కెడుతూ ఉంటారు. సో ఇవేవైతే ఉన్నాయో దిస్ టెల్స్ అబౌట్ స్టూడెంట్ ఒక కిడ్ అనేది న్యాచురల్లీ మ్యాథ్ ఇంక్లైన్ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మొదట్లో ఇప్పుడు లాంగ్వేజ్ లో స్టార్ట్ అవ్వగానే కథలు చెప్తాం, పోయమ్స్ చెప్తాం, తర్వాత సామెతలు చెప్తాం, తర్వాత ఛందస్సు చెప్తాం, తర్వాత మనం మొదలెడతాం ఏంటి ఇంకా లాంగ్వేజ్ లో అయితే మనం తర్వాత మా వ్యాకరణంకి వస్తాం. అంటే వీసే నామవాచకం అంటే ఇది, సర్వనామం అంటే ఇది, అది. కానీ మనం మ్యాథ్స్ లో ఉల్టా చేస్తాం. మొదలు పెట్టినప్పుడే ఇది నౌను, ఇది కంజంక్షన్, ఇది ప్రనౌన్, ఇది ఛందస్సు, తర్వాత వెళ్ళి మనం కథలు చదువుతాం. అలా చదివినప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అలా చెప్తే తెలుగు నుంచి కూడా పారిపోతారు. ఈ అండర్స్టాండింగ్ కానీ ఈ వే ఆఫ్ టీచింగ్ కానీ షుడ్ చేంజ్. అండ్ దానికోసమే విజన్ మ్యాథ్ అని ఒక ప్రోగ్రామ్ ని మేము ఇనిషియేటెడ్. ఇన్ఫాక్ట్ సెవెరల్ కంట్రీస్ హై కమిషన్స్ కానీ ఇది కానీ మనకి కాల్ చేసి ఇండియాది అక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి, ఇన్ఫాక్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెస్పాన్స్. ఏంటంటే విజన్ మ్యాథ్ ప్రోగ్రామ్ అన్నది మేము ఆలోచిస్తుంది ఏంటంటే దాంట్లో మ్యాథ్ ఫోబియాని పోగొట్టాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఒక కిడ్ కి అర్థం అవుతూ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీ డెవలప్మెంట్, దాని అరిథమెటిక్ గేమ్స్ ఆడుతూ ఎలా డెవలప్ చేసుకోవాలి, మ్యాథ్ ఫోబియాని ఎలా ఎరాడికేట్ చేయాలన్నది ఇస్ ద వే హెడ్. దాన్ని విజన్ మ్యాథ్ అంటాము. #విజన్ మ్యాథ్ ట్విట్టర్ లో కూడా మాట్లాడేది. దీన్ని గనక ముందుకు తీసుకెళ్తే దేశం బాగుపడుతుందండి. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోబియా తగ్గిపోతుంది. ఫోబియా తగ్గిపోతే దానికి లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్ రూల్స్ తీసుకుంటారు స్టూడెంట్స్ మీద ఈ స్ట్రెస్ అది కూడా తగ్గుతుంది. మీరు ఇప్పుడు స్ట్రెస్ తగ్గడము అంటే మనకి ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మీరు దాన్ని చూసే ఉంటారు, దాని డీటెయిల్స్ కూడా మీరు అధ్యయనం చేసి ఉంటారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు గవర్నమెంట్స్ దగ్గర నుంచి, వెదర్ ఇట్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఇనిషియేషన్ రావాలి. ఈ విజన్ మ్యాథ్ అనేది ఒకటి డెవలప్ కావాలి, అది ఎడ్యుకేషన్ పాలసీలోకి వెళ్ళాలని. ఇప్పుడు మన కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో దీనికి అనువైన వాతావరణం, పిల్లలకి ఒక ఫన్ లెర్నింగ్, ఈజీ లెర్నింగ్ అన్న దానికి అనువైన వాతావరణం ఉందంటారా? మీరేమనుకుంటున్నారు? Policy change is a new welcome అండి. Nice thing to happen, but the implementation will take time. ఇట్లా స్టెప్ బై స్టెప్ అవుతుంది. అండ్ ఇన్ అ సిమిలర్ సెన్స్ ఈ విజన్ మ్యాథ్ ప్రోగ్రామ్ అన్న దానికి దర్ మల్టిపుల్ ఫేజెస్ అండి. ఫోబియా పోగొట్టడం, మ్యాథ్స్ వాళ్ళని బిల్డ్ చేయడం, దిస్ కెనాట్ హ్యాపెన్ బై జస్ట్ కరికులం లో పెట్టడం కాదు. దేర్ షుడ్ బి అవేర్నెస్, దేర్ షుడ్ బి నేషనల్ లెవెల్ రికగ్నిషన్ ఆఫ్ మ్యాథ్ యాజ్ అ ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాల్వ్ ప్రాబ్లమ్ చేయాలంటే ప్రాబ్లం ఉంది అని ఒకటి గుర్తించాలి. ఎందుకంటే మ్యాథ్ ఫోబియా అనేది మనం ఎప్పుడు మాట్లాడినా అరే ఫోబియా ఉంటే ఇంజనీర్స్ రావట్లేదే, టెక్నాలజీ వాళ్ళు రావట్లేదే అదే అనుకుంటాం తప్ప ఈ ఫోబియా వల్ల ఒక హ్యూమన్ అన్నది ఎలా ఎఫెక్ట్ అవుతున్నాడు అంటే మనం మాట్లాడడం. సో మనకి మన ఇండియాలో ఇప్పుడు కూడా మనకి చెప్పండి వాళ్ళందరికీ తెలియడం కోసం ఏంటంటే ద నంబర్ 2 రీజన్ ఫర్ డ్రాప్ అవుట్స్ గవర్నమెంట్ స్కూల్లో ఆఫ్టర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మ్యాథ్స్ అంటే కష్టం నా వల్ల కాదు చదువు అని. సో నౌ it has a straight impact on our GDP and a lot of other things. So recognizing it as an independent problem, not just a human resource problem, but ఒక సివిలైజేషనల్ ప్రాబ్లం. బికాస్ మనము ఇది సరిగ్గా నేర్చుకోవట్లేదు అని కనుక రికగ్నైజ్ చేయగలిగాం అనుకోండి. ఫస్ట్ ద విజన్ మ్యాథ్ ప్రోగ్రామ్ కానీ విజన్ మ్యాథ్ మన విజన్ అహెడ్, ఐ థింక్ ఐ వాంట్ టు అంబాసిడర్ టేక్ ద చేంజ్, మేక్ ఇట్ హ్యాపెన్ టువర్ పీపుల్, ఇంపాక్ట్ 1 crore పీపుల్ అండ్ టెల్ దెమ్ దట్ మ్యాథ్ ఫోబియా అన్నది ఏం లేదు, ఉన్నా ఇలా నేర్చుకుంటే ఇట్లా ఉత్పత్తినే అయిపోతుంది. బట్ ద సైడ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద నేషనల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. మేమేం చేయాల్సిన ప్రపోజల్స్ అవి ఇవి మేము పెట్టాం. బట్ నౌ ఐ బిలీవ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు అండర్స్టాండ్ దట్ ఈ ఒలింపిక్ గోల్డ్ విన్ అన్నది పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ అక్రాస్ ద కంట్రీ. సో దిస్ హ్యాస్ టు బి టేకెన్ as a standing point, the starting point for a national wide revolution, because బయట కంట్రీస్ అన్నవి దే ఆర్ వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ అండ్ దే వాంట్ టు స్టార్ట్. బట్ ఎప్పుడైనా సరే హోమ్ లో చేంజ్ అయ్యింది అనుకోండి, వి కెన్ షో దిస్ అండ్ సే దట్ దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. అండ్ యా, ఐ మీన్ హోప్ఫుల్లీ చేస్తారు కూడా. ఐఎమ్ క్వైట్ హోప్ఫుల్. సో భానుప్రకాష్ గారు, మీరు అంతకు ముందు ఉన్న వరల్డ్ రికార్డ్స్ని మీరు బ్రేక్ చేశారు. ఈవెన్ మన భారతీయ మ్యాథమెటిషియన్స్ గురించి ఆలోచించినప్పుడు శకుంతలాదేవి గారి ప్రస్తావన వస్తుంది తప్పనిసరిగా, ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం మీద. అంతకు ముందున్న ఏ రికార్డుని మీరు బ్రేక్ చేశారు? ఏ మ్యాథ్ తోటి బ్రేకింగ్ అనేది జరిగింది? ఇది ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అని ఒక రికార్డ్ ఉంది. ఒక 2-digit నంబర్ ని, 2-digit అంటే 11 నుంచి 99 మధ్యలో ఒక నంబర్ ని తీసుకుని దాన్ని అదే నంబర్ కి ఫాస్ట్ గా యాడ్ చేయాలి. ఇన్ఫాక్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోను, ట్విట్టర్ లోను చాలా వీడియోలు ఉన్నాయి.
@fastest human calculator అకౌంట్ హ్యాండిల్ భానుప్రకాష్ జేఎన్ ట్విట్టర్ లో ఉన్న వాటిల్లో ఇదేంటంటే మ్యామ్ ఒక 2 digit నంబర్ తీసుకుని ఏదైనా ఇవ్వండి మ్యామ్. సపోజ్ 66 నెంబర్ 66. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే 66 ని 66 కి యాడ్ చేయబోతున్నాను. 66 ని 66 కి యాడ్ చేసి ఫాస్ట్ గా వెళ్ళబోతున్నాను. 66 plus 66 132, 132 plus 66 198 అట్లా ఫాస్ట్ గా వెళ్ళబోతున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. 3 2 1 66 132 198 264 330 396 462 528 594 660 726 782 850 924 990 1056 1122 1188 1254 1320 1386 1452 1500 1584 1650 1716 1782 1848 1914 1980 2046 2112 2178 2244 2310. ఇది 35 టైమ్స్ చేశాను. ఇప్పుడు 66 plus 66 35 టైమ్స్ yes ఇలా ఇన్ఫినిటీగా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళగలరు. yes absolutely ma'am. in fact కొన్ని రన్స్ లో ఐ హావ్ డన్ దిస్ ఫర్ 2 digit కాదు, 3 digit ఒక 4 digit నంబర్ ని కూడా తీసుకుని చాలా చాలా పెద్దవి చేశాను. ఇన్ఫాక్ట్ మీరు ఒకటి కావాలంటే చెప్పచ్చు మ్యామ్. అంటే ఒక నంబర్ మీరు ఒక పెద్ద నంబర్ తీసుకోండి, ఒక 5-6 అంకెలు ఒక నంబర్ పెద్దది ఏమన్నా చెప్పండి. 7234 7234 86 ఇంటూ ఒక 2 digit నంబర్ ఏదన్నా ఇవ్వండి. 86 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 6,22,19,796. అది ఇప్పుడు మల్టిప్లై చేశానండి మీరు ఇచ్చిన 2 నంబర్స్. సో ఇది ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ వాట్ మన ఉన్నవి. సో ఇది ఒక క్విక్ ఆడియన్స్ కి కానీ వ్యూవర్స్ కి కానీ వినే వాళ్ళకి తప్పకుండా రెస్టాలర్ ఇట్లాంటివి ఇంకా పెద్దవన్నీ యూట్యూబ్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, ఇంకా ట్విట్టర్ లో ఉన్నాయి. గో హెడ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అని కొడితే వస్తాయి. ఓకేనండి. ఈ వివరాలన్నీ చూడాలంటే మిమ్మల్ని దేని మీద ఫాలో కావాలంటారు? ఇన్స్టాగ్రామ్ లో @fastest human calculator, అదర్వైజ్ నీలకంఠ భానుప్రకాష్ యూట్యూబ్ లో. మ్యాథమెటిక్స్ని ఒక ఆర్ట్ లాగానో ఒక సబ్జెక్ట్ లాగానో కాకుండా ఒక ఫన్ లాగా అందరికీ వివరించి కోటి మందిలో మ్యాథ్స్ పట్ల ఒక సానుకూలతని రప్పించేందుకు ఒక అంబాసిడర్లా పనిచేస్తానని. బాగుందండి. మీ శక్తి సామర్థ్యాలని, ఉన్న అవకాశాలని వాడుకుంటూ ఒక క్యూరియాసిటీని ఒక లెవెల్ ఆఫ్ దీనికి తీసుకెళ్ళి మీరు ఒక విశ్వ విజేతగా నిలబడ్డారు ఈరోజు. చాలా సంతోషం. మీరు చాలా అంశాలని మాతో, మా శ్రోతలతో పంచుకున్నారు. ధన్యవాదాలు for joining this program. ధన్యవాదాలు.